అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నాకు నాయక్ సినిమా గుర్తొచ్చింది. లోపల వాయించి పంపించి బయటకు వచ్చేటప్పుడు చాక్లెట్ ఇచ్చి పంపిస్తున్నారు. అట్లా 3 కాన్స్టిట్యున్సీలు పామర్రు, పెనమలూరు, గుడివాడ, ఈ 3 పనితీరు బాగున్నాయని ప్రశంసించారు చంద్రబాబు నాయుడు గారు. జనసేనలో పోయాడు కదా, ఆయన జనసేనలోకి వెళ్ళి టికెట్ తెచ్చుకోవటమే అప్పుడు కామెడీ. అప్పటిదాకా తెలుగుదేశం ఈ మూడిట్లలో మచిలీపట్నం, కొల్లు రవీంద్ర మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ, అక్కడ కూడా విపక్షం బలంగా ఉంది. అయితే మరి ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ సరిగ్గా కాన్స్టిట్యున్సీ మీద దృష్టి పెట్టట్లేదా? నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సమీక్షలో ఒక్కో ఎమ్మెల్యే బండారం బట్టబయలైపోతుంది. దాదాపు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగులేదనేది చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన రిపోర్ట్. అందులో కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. ఆ పేర్లలో ప్రధానంగా మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాలను తీసుకున్నారు. ఓ 3 బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, ఓ 3 ఒక రకంగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఒక నియోజకవర్గం, అది అవనిగడ్డ, చాలా పూర్ పర్ఫార్మెన్స్ కనపడుతుంది. అందులో జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పూర్ పర్ఫార్మెన్స్ లిస్టులో ఉన్నారు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో. ఈ రకంగా పర్ఫార్మెన్స్ లిస్ట్ని సమీక్షల్లో బయటపెట్టి ముందుకెళ్ళడం ఒక రకంగా ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తున్నట్టు. కానీ ఎమ్మెల్యేలు ఎందుకు ఈ పూర్ పర్ఫార్మెన్స్కి పడిపోతున్నారు? సరే, కొత్త ఎమ్మెల్యేలో లేకపోతే మొదటిసారి వచ్చిన వాళ్ళు అయితే కాస్త తడబాటులో అటు ఇటుగా కొంత ఇది అనుకోవచ్చు. మండలి బుద్ధప్రసాద్ లాంటి వాళ్ళు సీనియర్ నాయకులు కదా, ఎప్పుడో కాంగ్రెస్ నుంచి, ఆ తర్వాత టీడీపీ, ఇప్పుడు జనసేన, చాలా సీనియర్ నాయకులు కదా, ఎప్పటి నుంచో ఫ్యామిలీ లెగసీ కొనసాగిస్తూ వస్తున్న వ్యక్తులు కదా. వీళ్ళు కూడా ఈ స్థాయిలోకి ఎందుకు పడిపోతున్నారు? అక్కడున్న క్యాడర్ పరిస్థితి ఏంటి? మనతో వివి రావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, మాట్లాడదాం. రావు గారు నమస్కారం. వాస్తవానికి ఈ సమీక్ష జరగడం అనేది ఇంటర్నల్గా జరుగుతూ ఉంటుంది ప్రతి పార్టీలో. కానీ చంద్రబాబు నాయుడు గారిది కాస్త భిన్నమైన శైలి కదా, కాస్త బయటికి కూడా వస్తూ ఉంటాయి ఇలాంటివి అనేది. సో ఈ బయటికి రావడంలో మొన్న మధ్య అధికారుల పనితీరును బట్టి కొన్ని ర్యాంకింగ్స్ వచ్చాయి, అవి చూసాం. ఇప్పుడు సమీక్షలో నేరుగా ఎమ్మెల్యేల పనితీరు మీద ఆయన సమీక్ష చేశారు. దీన్ని బట్టి ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఎలా పనిచేస్తున్నారనే దీనికి ఒక నిర్ణయానికి రావచ్చు కదా. ఖచ్చితంగా. ఎందుకంటే వివిధ ఇండికేటర్స్ని పెట్టుకొని వాటి ఆధారంగా సర్వేలు చేయించి రిపోర్ట్లు తెప్పించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చేశాడు. కాబట్టి ఇంత మైక్రో లెవెల్లో చేయలేదు. కానీ పనితీరు మీద, అంటే ఇప్పుడు ఉన్నటువంటి సాధనాలు, ఈ సాంకేతిక ఇది అప్పుడు లేదు, ఉన్న మేరకు అప్పుడు కూడా చేశారు. ఆయన చేసి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను పిలిచి కూర్చోబెట్టి, ఇగో మీ పనితీరు ఇట్లా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, ఇక్కడ మార్చుకోండి, ఇది చేసుకోండి, ఇది చేసుకోండి అని చెప్పేవాడు. అది మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఇవాళ మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. కూటమి ఎమ్మెల్యేలు అందరినీ కూడా, ఏదైతే తన పార్టీ కాకుండా తన కూటమి ఎమ్మెల్యేలు అందరి సర్వేలు తెప్పించి పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా రివ్యూలు పెట్టాడు. తనేమో ఈ ఎమ్మెల్యేలు పనితీరు, వ్యవహారాలు ఇవన్నీ రివ్యూ చేస్తున్నాడు. ఆ తర్వాత నైట్ డిన్నర్ మీటింగ్లు కూడా లోకేష్ నిర్వహిస్తున్నాడు. అంటే వాళ్ళతో ఫ్యామిలీతో అదే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, అదే వీళ్ళనే. అంటే మళ్ళీ ప్రత్యేకించి పిలవకుండా ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు అధికారిక ఈ రివ్యూలు జరుపుతున్నాడు, ఆ తర్వాత పక్కనే లోకేష్ గారు. అంటే చిన్న సరదాగా నాకు నాయక్ సినిమా గుర్తొచ్చింది. లోపల వాయించి పంపించి బయటకు వచ్చేటప్పుడు చాక్లెట్ ఇచ్చి పంపిస్తున్నారు. అట్లా అంటే వాయించడం అంటే వాళ్ళ యొక్క దీన్ని అద్దంలో చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని బట్టి ఇప్పుడు సాయంత్రం జరిగినటువంటి మీటింగ్లో బందర్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు పిలిచారు మచిలీపట్నం. అయితే దీంతోపాటు పార్లమెంటు సభ్యులు కూడా రమ్మన్నారు. అయితే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, వాళ్ళు వీలైన వాళ్ళే రండి అని ఒక ఆప్షన్ ఇచ్చారు. అందుకని పార్లమెంటు సభ్యులు హాజరు కాలేదు నిన్న. మరి రేపు ఎల్లుండి శని ఆదివారాలు కాబట్టి హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మచిలీపట్నానికి సంబంధించి కొల్లు రవీంద్ర బాలశౌరి గారు రాలేదు. వీళ్ళు మిగతా ఎమ్మెల్యేల వరకు హాజరయ్యారు. 7 ఎమ్మెల్యేలో 3 కాన్స్టిట్యున్సీలు పామర్రు, పెనమలూరు, గుడివాడ, ఈ 3 పనితీరు బాగున్నాయని ప్రశంసించారు చంద్రబాబు నాయుడు గారు. అంటే బాగున్నాయి అంటే 80% రీచ్ అయినాయని కాదు, 70-80 మధ్య డిస్టెన్స్లో వచ్చింది, పర్లేదు వాళ్ళ ముగ్గురికి.
అంటే దీంట్లో మనం ఇద్దరిని కొత్త ఎమ్మెల్యేలు అంటే పామరు కుమార్ రాజా కొత్తవాడే, అట్లే గుడివాడ వెనిగళ్ల రాము కూడా కొత్తవాడే. అయినా కూడా వాళ్ళు ఉన్న మేరకు వాళ్ళు ప్రజా సమస్యలను అటెండ్ చేయటము. అంటే దీంట్లో 2-3 అంశాలు మనం వాళ్ళు చెప్పినటువంటిది. ఒకటి, పార్టీ కార్యకర్తలతోటి ఎలా ఉంటున్నారు ఎమ్మెల్యే. 2, ప్రజలతోటి ఎలా ఉంటున్నారు. 3, కూటమి నాయకులతోటి ఎలా ప్రవర్తిస్తున్నారు. తర్వాత ప్రభుత్వ పథకాలను ఎలా ఇంప్లిమెంట్ చేయించుకుంటున్నారు. తర్వాత ఆ నియోజకవర్గాల్లో ఎదురవుతున్నటువంటి సమస్యలు ముందుగానే గుర్తించి ఎలా పరిష్కరించుకుంటున్నారు. ఇట్లా ఒక 4-5 రకాల పారామీటర్స్ పెట్టారు. వాటిల్లో పామరు కుమార్ రాజాకి ముఖ్యమంత్రి గారు అభినందనలు కూడా చెప్పాడు. ఏదో ఎరువుల ఇష్యూ వస్తే కలెక్టర్ తోటి మాట్లాడి అంటే తెప్పించుకొని పెట్టుకున్నాడు. ఆ సమస్యని ఇష్యూ రేజ్ కాకుండా ఎమ్మటే పరిష్కరించుకోగలిగాడు అతను, కొత్తవాడైనా కూడా అని అభినందించాడు. అట్లనే పెనమలూరుకి సంబంధించిన కూడా బోడే ప్రసాద్ని కూడా పర్లేదు, కాస్త బాగానే ఇదైనా, అది సీనియర్ ఎమ్మెల్యే కూడా అతను. తర్వాత వెనిగళ్ల రాము పరిస్థితి కూడా బాగానే చేసుకుంటున్నాడు, కొత్తవాడైనా కూడా. అది పెద్ద మళ్ళీ కీ కాన్స్టిట్యున్సీ కూడా, విపక్షం కూడా బలంగా ఉన్నటువంటి రాష్ట్రంలోనే కీ కాన్స్టిట్యున్సీ. అది పెద్ద సెన్సేషనల్ కాన్స్టిట్యున్సీ. అంటే ఏ మాత్రం అవకాశం ఇచ్చే శత్రువు మీదపడి దాడి చేసేటువంటి, అంటే దాడి అంటే మీరు కొట్టం కాదు, విమర్శలు రాజకీయంగా చిన్న తప్పు చేసినా కూడా అది పెద్ద ఫలితం అనుభవించాల్సి వస్తుంది. అటువంటి చోట్ల చాలా తెలివిగా అతను పనిచేసుకుంటూ పోతున్నాడు. ఇక రెండోది వచ్చేటప్పటికి పెడన, తర్వాత మచిలీపట్నం, గన్నవరం. ఈ మూడిట్లలో మచిలీపట్నం కొల్లు రవీంద్ర మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ, అక్కడ కూడా విపక్షం బలంగా ఉంది. అయితే మరి ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ సరిగా కాన్స్టిట్యున్సీ మీద దృష్టి పెట్టట్లేదా అనేది ఒక అంశం కూడా. ఎందుకంటే మంత్రులకి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది సాధ్యం కాని పరిస్థితి ఉంటుంది. అంటే తన కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కాన్స్టిట్యున్సీలో కూర్చోలేరు. వాళ్ళకి ఇన్ఛార్జి మంత్రులుగా ఒక జిల్లాకి వేస్తారు, ఆ జిల్లాకి వెళ్ళి రావాలి, ఆ శాఖను చూడాలి, జిల్లాని చూడాలి, కాన్స్టిట్యున్సీని సెక్రటేరియట్కి పోవాలి. ఇన్ని రకరకాల సమస్యలు ఉంటాయి, శాఖపరమైన రివ్యూలు కూడా ఉంటాయి. ఇవన్నీ చేసుకోగల సమర్థులు అనుకుంటేనే కదా మంత్రివర్గంలో. అందుకనే ఆ సమర్థంగా నిర్వహించడం లేదు మంత్రి, మీరు కొంచెం జాగ్రత్త పడాలి, సమర్థంగా పనిచేసుకోండి అన్నట్టు ఒక చిన్న హింట్ ఇచ్చాడు ఆయన. ఇంకేమో దగ్గర ఓపెన్గానే చెప్పేస్తున్నారు, అందరినీ మొత్తం ఇది వైట్ పేపర్ ముందు పెడుతున్నారు ఆయన. అట్లానే దీనికి సంబంధించి మన గన్నవరంకి సంబంధించి కూడా, ఈ గన్నవరం ఇవన్నీ కూడా కృష్ణా జిల్లాలో ఏదో పామర్ లాంటి ఒకటే అరా వదిలిపెడితే మిగతా అన్ని కూడా విపక్షం బలంగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు, ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా కూడా అది ఫలితం తీవ్రంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి చోట్ల వీళ్ళని కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అట్లనే పెడలను కూడా తొలిసారి ఎమ్మెల్యే కాగితం కృష్ణప్రసాద్, అతను కూడా పనితీరు పర్వాలేదు అనిపించుకుంటున్నారు, కానీ ఇంకా ముందుకు పోవాలి అని చెప్తున్నారు. ఈ మొత్తం ఈ బందర్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అవనిగడ్డను మాత్రం పెర్ఫార్మెన్స్ మరీ లోగా ఉంది, 3rd క్లాస్లో ఉంది, పాస్ మార్కులు అత్యవసర మార్కులు వచ్చినాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. ఆయన సీనియర్ ఎమ్మెల్యే. అవును కదా, మండల బుద్ధ ప్రసాద్ సీనియర్ ఎమ్మెల్యే, గతంలో మంత్రిగా చేసినట్టు అనుభవం ఉంది ఆయనకి. ఉంటే ఆయన తెలుగుదేశం నుంచి జనసేనకు పోయి గెలిచారు ఆయన. అదే తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా సమన్వయం లేదనేది పార్టీ ఈ రివ్యూలో వచ్చినటువంటి ఫలితం. తన సొంత పార్టీ వాళ్ళతోటి సమన్వయం లేదు, మిత్రపక్షంతో సమన్వయం లేదు, ప్రజలతోటి అనుబంధం లేదు, కార్యకర్తలతో సంబంధం లేదు. ఇట్లా ఏవీ లేకుండా తెగిన పట్టంలా దిగుతున్నాడు ఆయన. అంటే ఆ పదం చంద్రబాబు గారు వాడారు లేదు, కానీ మనం వాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రివ్యూలో వచ్చినటువంటి అసంతృప్తిగా ఉండొచ్చు. అసంతృప్తి ఉండడానికి ఏముంది, అంటే మంత్రి అవ్వకపోయిన ముందు కాన్స్టిట్యున్సీలో గెలవాలి కదా రేపు మళ్ళీ అయినా. అవును, మరి రాజకీయంగా మంత్రి అవ్వకపోతే ప్రభుత్వం అధినేతల పట్లనో వాళ్ళ పట్లనో కొంచెం ముభావంగా ఉండటమో ఇంకోటి ఉండటమో చేయాలి. కానీ నువ్వు బేసు కాన్స్టిట్యున్సీలో తిరిగి ప్రజలను పట్టించుకోకుండా కార్యకర్తలను పట్టించుకోకపోతే మళ్ళీ గెలవాలి కదా. నువ్వు గెలిచినా ఓడిపోయినా ఆ ప్రభావం కూటమి మీద పడుద్ది కదా. అవును, అందుకని కూటమి పెద్దగా చంద్రబాబు నాయుడు వీళ్ళకి చేయాల్సినటువంటి హెచ్చరికలు అన్నీ చేస్తున్నారు. ఇక మొదలుపెట్టారు ఇప్పుడు. అంటే ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడుకి ఈ ఒక అధికారుల రివ్యూ చేసి ఒకటి రిలీజ్ చేశారు, ప్రోగ్రెస్ కార్డుని. ఈ కాన్స్టిట్యున్సీలో సురేష్ చౌదరి గారి కాన్స్టిట్యున్సీ బాగా వచ్చిందని తేలింది. అది ఏమిటి అనేది కాస్త వాళ్ళు కూడా సర్వే చూస్తే ఏంటి అంటే ఆయన క్లోజ్గా కాన్స్టిట్యున్సీని మానిటర్ చేస్తున్నాడు. కరెక్ట్.
క్లోజ్ కాన్స్టిట్యున్సీ మానిటర్ చేయడం, తన ప్రత్యేక సిబ్బందిని ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ లేదు. ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీ ఏంటంటే ఒక మినీ ఇండియా. అవును. సుజనా చౌదరి కాన్స్టిట్యున్సీ అందరూ వచ్చి అక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వీళ్ళంతా ఉంటారు. అవును, ఆ మొత్తం కాన్స్టిట్యున్సీ ఆయన ఒక కుటుంబంలో చూసుకుంటున్నాడు. కుటుంబంలో చిన్న పిల్లాడికి కానీ తన ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానీ ఏదైనా అనారోగ్యం అయితే ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో అంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆయన కాన్స్టిట్యున్సీలో. సో అలాంటప్పుడు రాజకీయంగా కూడా ప్రత్యర్థులు ఏమనుకుంటారు, అయ్య బాబు ఇక వేరే కాన్స్టిట్యున్సీ ఏదైనా చూసుకోలేవరా బాబు మనం అనుకునే పరిస్థితి ఉంటుంది కదా. తప్పకుండా. వెరాజ్ అవనిగడ్డకు వచ్చినప్పుడు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళి జనసేన పార్టీలో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయ్యారు, అదొకటైతే ఆయన అప్పటి వరకు టీడీపీలో ఉండి వెళ్ళారు. అయితే ఇప్పుడు అక్కడ టీడీపీకి దిక్కెవరు అనే పరిస్థితి లేకుండా పోయింది కదా అనే ప్రశ్న ఉంది అక్కడ. ఇప్పుడు ఆయన జనసేనలోకి వెళ్ళారు, జనసేన క్యాడర్ని పట్టించుకుంటున్నారా, అది కనపడట్లేదు. పోనీ గతంలో ఉండి వచ్చిన టీడీపీ అక్కడ గెలిచాడు, ఆయన గెలిచాడు కదా, ఎమ్మెల్యే కదా. సో ఇప్పుడు అసలు అక్కడ టీడీపీకి దిక్కెవరు? చంద్రబాబు నాయుడికి ఇది కూడా ఉంటుంది కదా, ఆ స్పృహ కూడా ఉంటుంది కదా ఖచ్చితంగా. ఇప్పుడు ఒక రకంగా టీడీపీకి అమ్మాయి లేని ఇదిలాగే అయినట్టు, అనాథలాగా అయినట్టే కదా. ఇంకా అంటే ఒకటి రెండు సార్లు చెప్పి చూస్తారండి. ఇప్పుడు ఎమ్మెల్యే పనితీరు బాగాలేదు అనుకుంటే ఆల్టర్నేటివ్ పికప్ చేసుకుంటారు వాళ్ళు, పార్టీని పోగొట్టుకోరు కదా. ఒక ఆ సీటు అవనిగడ్డ స్థానాన్ని వైసీపీ వాడికి అప్పచెప్పలేరుగా, చూస్తూ చెప్తారు ఆయనకి, నీ పరిస్థితి బాగాలేదు, నీకు చెప్తున్నావు, నీ విధానం బాగాలేదు అని చెప్తారు. ఇంకొకరిని పికప్ చేసి మీరు చూసుకోండి ఆ కాన్స్టిట్యున్సీ అని. కానీ ఎందుకో ఇప్పటి వరకు అవనిగడ్డకి ఒక టీడీపీ ఇన్ఛార్జిని కూడా వేసినట్టు లేరు. ఇంకా అంటే ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఎమ్మెల్యే ఉన్నా కానీ పార్టీకి ఉండాలి కదా రాజకీయంగా. మరి ఆయన చంద్రబాబు గారి ఆలోచన ఏంటో మరి, మళ్ళీ ఆయన తెలుగుదేశంలోకి వస్తాడని ఆలోచన చేస్తున్నారా? ఎందుకంటే పోయినసారి ఆయన జనసేనలో పోయాడు కదా. ఆయన జనసేనలోకి వెళ్ళి టికెట్ తెచ్చుకోవటమే అప్పుడు కామెడీ. అప్పటిదాకా తెలుగుదేశం దీంట్లో అట్లా పోయిన ఎన్నికలు చాలా జరిగినాయి, చాలా జరిగాయి. జమన్వాడి ఎమ్మెల్యే ఎలా ఉన్నాడు, తెలుగుదేశంలో గెలిచే కదా, మరి అక్కడ పోయి తెలుగుదేశం నుంచి బీజేపీలో పోయాడు కదా ఆయన. తర్వాత అది జమలమడుగు ఆయన లాస్ట్లో వెళ్ళాడు, ఐ మీన్ ముందే వెళ్ళున్నాడు బీజేపీ. అదే అంటే తెలుగుదేశం నుంచి అటెళ్ళిన వాళ్ళు. అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు వీళ్ళు జగ్గంపేట కాన్స్టిట్యున్సీ అంతే కదా, అతను జగ్గంపేట కాదు ఇది నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అది తూర్పుగోదావరి జిల్లాలో. ఆ కాన్స్టిట్యున్సీ కూడా అనపర్తి కూడా అలాగే జరిగింది. అంటే రాజకీయాలు ఎన్నికలప్పుడు చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఏ చిత్ర విచిత్రాలు జరిగినా కూడా రాజకీయంగా ఆ పార్టీ. అనపర్తిలో కూడా ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ లేడు అనుకుంటా టీడీపీకి. అయ్యో మరి ఆలోచనలు అది మనం పూర్తిగా దృష్టి సారించడం అటువైపు. అంటే అవనగడ్డ మాత్రం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత కదా, ఆ ఎమ్మెల్యే మీద తీవ్ర వ్యతిరేకత బయలుదేరింది. తెలుగుదేశం వాళ్ళలో ఉంది, అది జనసేనలో ఉంది, కాస్త అక్కడక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు ఉంది, ప్రజల్లో ఉంది. అంటే ఆ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని వదిలేశాడు అన్నట్టే కదా. ఇప్పుడు చంద్రబాబు గారి పెర్ఫార్మెన్స్ ఏది చూసినా కూడా మీరు ఈ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి మీరు జనసేనలో పోయారు, అట్లని తెలుగుదేశం వాళ్ళతో మీకు సంబంధాలు లేవు, కొనసాగించట్లేదు. మీరు ప్రస్తుతం గెలిచి ఉన్నటువంటి జనసేన పార్టీతో మీకు సంబంధాలు లేవు, ఈ ప్రజలతోటి ఇది అవ్వట్లేదు. పార్టీ కార్యకర్తలు అక్కడ ప్రజలతోటి అని ఉండాలి కదా, పక్క కాన్స్టిట్యున్సీ వాళ్ళు ప్రజలతోటి సంబంధాలు ఉండాలి. మళ్ళీ మనం గెలవాలి, ఈ పార్టీకి మనం గెలిపించింది, పార్టీ మనం ఆదరించింది, మన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, ప్రజలు మనం గెలిపించారు, ఆ ప్రజలకి మనం సేవ చేయాలి. తర్వాత నువ్వు పోటీ చేస్తావా, విరమించుకుంటావా, అయిన తర్వాత నీకు పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతని, గౌరవాన్ని నువ్వు కాపాడుకోవాలి కదా. అది కనిపించట్లేదు అవనిగడ్డలో. మరి అది ఏం జరుగుద్దా ఏంటో అనేది, అది ఎన్నో రోజులు ఉండదు. ఇది మొదటి దఫా రివ్యూలు ఇవి. మళ్ళీ 6 నెలలకు మళ్ళీ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ మళ్ళీ వస్తాయి. చంద్రబాబు సర్వేలు ఎలా ఉంటాయంటే ప్రతి 6 నెలలకి, ప్రతి 3 నెలలకి ఎప్పుడు రెగ్యులర్గా మానిటర్ చేస్తూనే ఉంటారు. అవన్నీ చేసి దాని మీద అలర్ట్ చేస్తారు. 1-2 సార్లు చెప్పి చూస్తారు, వినకపోతే దానికి ఆల్టర్నేట్గా పక్కన తీసి ఇంకొకటి డెవలప్ చేసుకుంటారు. మరి అవనగడ్డలు కూడా జరుగుద్దేమో చూద్దాం. మరి మనం ఇప్పుడున్న పరిస్థితులు అట్లా ఉన్నాయి. రైట్ అండి, థ్యాంక్ యూ సార్.